స్థానిక వియల్పురం ఆల్ బ్యాంక్ కాలనీ అనాస ఆదినారాయణ గార్డెన్స్ లో వేంచేసి ఉన్న శ్రీ మహాగురు నరేంద్రనాథ యోగేశ్వర స్వామి ప్రసన్న శ్రీక్షేత్రం శ్రీ మహాగురుస్థాన్ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా సాయిబాబా వారికి అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు భక్తి శ్రద్ధలతో జరిగాయి. ప్రథమ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి ప్రార్థన, పుణ్యహవాచనం, శ్రీ మహాగణపతి హోమం, నవకలశ పూజ, ప్రధాన హోమం, హోమ కలశాభిషేకం నిర్వహించారు. మధ్యాహ్నం 12:30 గంటలకు మహాపూజ అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. దక్షిణ కర్ణాటక జిల్లా పోలలి సుబ్రహ్మణ్యం తంత్రి ప్రత్యక్ష పర్యవేక్షణలో శ్రీక్షేత్రం శ్రీ మహాగురుస్థాన్ నిర్వాహకులు ఆర్ శివనారాయణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి. భక్తులు భారీగా తరలివచ్చి జయదుర్గాదేవి అమ్మవారిని, శ్రీ సాయిబాబా వారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శివనారాయణ మాట్లాడుతూ ఆ బాబా అమ్మ దయతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించగలిగామని అన్నారు. ఇదే సమయంలో నిత్య అన్న సంతర్పణ, కళ్యాణోత్సవం, ఇతర సాంస్కృతిక కార్యక్రమాల సమయంలో ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం శ్రీ మంగళ అక్షయధామం పేరుతో మల్టీ యూటిలిటీ డైనింగ్ ప్రోగ్రామ్ హాల్ నిర్మాణానికి సంకల్పించామని అన్నారు. కొత్తపేటకు చెందిన ప్రముఖ శిల్పి వడియార్ మాట్లాడుతూ ఈ శ్రీక్షేత్రం శ్రీ మహాగురుస్థాన్ ఆలయం మరింత ప్రసిద్ధి చెందాలని ఆకాంక్షించారు. శ్రీక్షేత్రం శ్రీ మహాగురుస్థాన్ స్వామి యొక్క క్షేత్రం ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా విశేషంగా పూజా కార్యక్రమాలు జరిగి అమ్మవారికి అఖండ హారతులతో అమ్మవారి యొక్క వైభవపేతమైన సేవార్చన అయ్యి అఖండ అన్న ప్రసాదం వితరణ జరిగి ఈరోజు భక్తాదులందరికీ నిత్యాన్న ప్రసాద కోసమని స్వామివారిది మంగళ అక్షయధామాన్ని సంకల్పం జరిగింది. ఈరోజు కేరళ నుంచి మంగళూరు నుంచి పొరలి తంత్రి గారు మంగళూరు నుంచి వచ్చారు. అమ్మవారి పూజాది కార్యక్రమానికి మళ్ళీ దీన్ని ప్రతిష్ఠ చేయడానికి వచ్చారు. మళ్ళీ ఇప్పుడు వార్షికోత్సవం సందర్భంగా మనందరి రాజమండ్రి పరిసర ప్రజలందరినీ కూడా ఆశీర్వాదం చేయడం కోసం స్వామి పంపించినటువంటి సేవాది భక్తాదులు వీళ్ళందరూ స్వామి అనుగ్రహం ఇంతే భక్తాదులందరూ అమ్మవారి సేవలో తరించాలని అందరి సాయం సహకారంతో ఇంత వైభవపేతమైన సేవార్చన చేసే బలగం అమ్మవారిని ఎప్పుడు కోరుతూ వెళ్తాం. చాలా సంతోషం. మీరందరూ అమ్మవారి సేవలో ఎప్పుడు ఉండాలని, స్వామి ప్రసాదం ఎప్పుడు మనందరికీ సుభిక్షంగా దొరకాలని, ఆ ప్రసాదమే మనందరికీ రక్ష అవ్వాలని స్వామిని అమ్మని ప్రార్థన చేస్తాం. కార్యక్రమాలు చేశారు కార్యక్రమాలు ఈరోజు కార్యక్రమాలు దుర్గా నమస్కార పూజ అయింది. నిన్న సాయంత్రం ఉదయం గణపతి హోమం, పరివార దేవతలందరికీ అభిషేకాలు, హోమం, పూజ, మహార్చన, మహాపూజ అయిన తర్వాత మహానివేదన చేసి అక్కడ అన్నఛత్రానికి అంకురార్పణ చేసి ఇవాళ అందరూ అన్నప్రసాదం ప్రారంభం చేసి ఎంతమంది ರಾಜರಾಜೇಶ್ವರಿ ದೇವಸ್ಥಾನ ಕಳೆದ ವರ್ಷ ದೇವರ ಅನುಗ್ರಹದಿಂದ ಪ್ರತಿಷ್ಠಾಪನೆ ಮಾಡಿ ಈ ವರ್ಷ ಪ್ರತಿಷ್ಠಾ ವರ್ಧಂತಿ ಉದ್ದೇಶವಾಗಿ ಭಕ್ತರಿಗೆಲ್ಲರಿಗೂ ಒಳ್ಳೆಯದಾಗಬೇಕೆಂಬ ಸಂಕಲ್ಪ ಇಟ್ಟುಕೊಂಡು ಮೊನ್ನೆಯಿಂದಲಾಗಾಯಿತು ಸತ್ಕರ್ಮವನ್ನು ದೇವರಿಗೆ ಅರ್ಪಣೆ ಮಾಡ್ತೇವೆ. ನಿನ್ನೆ ದಿವಸದಲ್ಲಿ ದುರ್ಗಾ ಪೂಜೆ ಹಾಗೂ ವಿಶೇಷವಾಗಿ ಇವತ್ತಿನ ದಿವಸದಲ್ಲಿ ಬಿಂಬೋಪಾದಿಯಲ್ಲಿ ಸಾನ್ನಿಧ್ಯ ವೃದ್ಧಿಯ ಉದ್ದೇಶವಾಗಿ ಕಲಶಾಭಿಷೇಕ, ಪ್ರಸನ್ನ ಪೂಜೆ ಹಾಗೂ ಎಲ್ಲರಿಗೂ ಒಳಿತಾಗಬೇಕೆಂಬ ರೀತಿಯಲ್ಲಿ ಅನ್ನದಾನವನ್ನು ಕೂಡ ಮಾಡಿದಂಥ ಸೇವೆಯಿಂದ ದೇವರು ತೃಪ್ತರಾಗಿ ಭಕ್ತಾದಿಗೆ ಬರ್ತಕ್ಕಂಥ ಸಮಸ್ತ ಆಧ್ಯಾತ್ಮಿಕ ಆದಿಭೌತಿಕ ತಾಪತ್ರೆಯನ್ನು ಪರಿಹಾರ ಮಾಡಿಕೊಂಡು ಈ ಕ್ಷೇತ್ರ ಆದಷ್ಟು ಒಳ್ಳೆ ರೀತಿ ಬೆಳಗಬೇಕು. ಹಾಗೆ ವಿಶೇಷವಾಗಿ ಪ್ರತಿದಿನ ಅನ್ನದಾನ ಮಾಡಬೇಕೆಂಬ ಉದ್ದೇಶಗೊಂಡ ಒಂದು ಒಳ್ಳೆ ರೀತಿಯ ಸತ್ಯವನ್ನು ಇಟ್ಕೊಂಡು ಶ್ರೀಮಂಗಲ ಅಕ್ಷಯಧಾಮ ಎಂಬಂಥ ಅದನ್ನು ಆರಂಭ ಮಾಡಿದ್ದಾರೆ. ಹಾಗೆ ಅದು ಕೂಡ ಬರುವ ವರ್ಷದೊಳಗೆ ದೇವರಿಗೆ ಅರ್ಪಣೆ ಆಗುವಂಥ ಯೋಗ ಭಾಗ್ಯನ ಅವರಿಗೆ ಅನುಗ್ರಹ ಮಾಡಿಕೊಟ್ಟು ಮುಂದಕ್ಕೆ ಎಲ್ಲರಿಗೂ ಈ ಕ್ಷೇತ್ರಕ್ಕೆ ಬಂದು ಯಾರ್ಯಾರು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾರೆ ಅವರೆಲ್ಲ ಕಷ್ಟಗಳ ಪರಿಹಾರ ಆಗಿ ಇಷ್ಟಾರ್ಥವನ್ನು ಆ ಮಹಾಮಾತೆ ಹಾಗೂ ಪರಿವಾರ ದೇವರು ಅನುಗ್ರಹ ಮಾಡಿದ್ದೇವೆ. ದೇವತಾಸನಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಎಲ್ಲರಿಗೂ ಒಳ್ಳೆಯದು. ప్రథమ వార్షికోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని విశేష పూజలు, విశేష కార్యక్రమాలన్నీ చాలా 2 రోజులు బట్టి అత్యంత వైభవంగా జరిగాయి. అట్లాగే ఇక్కడ నిత్యాన్నదానం కూడా జరగాలనేటువంటి సంకల్పంతో ఈరోజు శంకుస్థాపన జరిగింది. అది అందరి సహకారంతో అక్కడ అన్నదాన భవనానికి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ క్షేత్రం గురించి రాజమండ్రి పుర ప్రజలకు చాలామంది తెలియదు. ఈ క్షేత్రం దర్శిస్తే ఉండేటువంటి ఇది అనేటువంటిది ప్రావీణ్యం అనేటువంటిది చూస్తే ఈ శిల్పకళ కానీ ఇంకోటి కానీ అసలు కేరళ వాస్తు సాంప్రదాయంలో ఇదంతా చేస్తారు. అక్కడ బాబా విగ్రహం ఉంటుంది. ఆ బాబా విగ్రహం కూడా అది షిరిడీలో ఎవరైతే తయారు చేశారో ముంబైలో వాళ్ళ మనవడి చేత ఆ విగ్రహాన్ని ముంబైలో తయారు చేసి ఆ విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఇది రాజమండ్రి ప్రజలందరికీ కూడా చాలా అద్భుతమైనటువంటి పుణ్యక్షేత్రంగా తయారవుతుందని ఈ కార్యక్రమంలో నేను కూడా పాల్పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది.